కాన్పూర్ వేదికగా భారత్ బంగ్లాదేశ్ మధ్య ప్రారంభమవ్వాల్సిన రెండో టెస్ట్ మ్యాచ్ కి వరుణుడు అడ్డంకిగా మారడంతో 1 గంట ఆలస్యంగా మొదలైంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో భారత జట్టు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. స్పిన్ పిచ్ అయినప్పటికీ 3 ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలని రోహిత్ శర్మ, గంభీర్ డిసైడ్ అయ్యారు. మ్యాచ్ మొదలైన ఆరంభంలో బంగ్లా ఓపెనర్లు భారత బౌలర్లను కొద్దిసేపు నిలువరించినట్లు కనిపించినప్పటికీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ఆకాశ్దీప్ బరిలోకి దిగిన తర్వాత వారి ఆటకు బ్రేకులు పడ్డాయి. ఆకాశ్దీప్ దెబ్బకి ఆట మొదలైన మొదటి గంటలోపే బంగ్లాదేశ్ ఓపెనర్లు 2 వికెట్స్ కోల్పోయారు. పేసర్ ఆకాశ్దీప్ బౌలింగ్ లో జైస్వాల్ స్లిప్ లో అద్భుతమైన క్యాచ్ పట్టడంతో ఓపెనర్ జకీర్ హసన్ డకౌట్ గా వెనుదిరిగాడు. ఇక అతడు అవుట్ అయిన కొద్దిసేపటికే ఆకాశ్దీప్ బౌలింగ్ లో మరో ఓపెనర్ షాద్మాన్ ఇస్లాం రూపంలో బంగ్లాదేశ్ 2వ వికెట్ ను కోల్పోయింది. 24 పరుగులు చేసి కొద్దిగా క్రీజులో నిలదొక్కుంటున్నాడనిపించిన షాద్మాన్ ను అవుట్ చేసి ఆకాశ్దీప్ బంగ్లాదేశ్ కి గట్టి షాక్ ఇచ్చాడు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఓపెనర్ షాద్మాన్ వికెట్ ని డిఆర్ఎస్ ద్వారా దక్కించుకుని ఆకాశ్దీప్ రోహిత్ శర్మకి కూడా షాక్ ఇచ్చాడు. షాద్మాన్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అంటూ ఆకాశ్దీప్ అప్పీల్ చేయగా అంపైర్ దాన్ని నిరాకరించాడు. మరోవైపు రోహిత్ శర్మ కూడా డిఆర్ఎస్ కి వెళ్లడంపై క్లారిటీగా లేదు. అయితే బౌలర్ ఆకాశ్దీప్ మాత్రం పట్టుబట్టి మరీ డిఆర్ఎస్ తీసుకోగా థర్డ్ అంపైర్ దాన్ని అవుట్ గా ప్రకటించాడు. దీంతో ఒక్కసారిగా రోహిత్ యానిమేటెడ్ ఎక్స్ప్రెషన్ తో నోరెళ్లబెట్టాడు. ఆకాశ్దీప్ ని మెచ్చుకున్నాడు. బుమ్రా వికెట్లు పెద్దగా పడగొట్టకపోయినా తన సూపర్ బౌలింగ్ తో బంగ్లాదేశ్ బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించాడు. లంచ్ సెషన్ సమయానికి బంగ్లాదేశ్ జట్టు 2 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేయగలిగింది. 17 పరుగులతో మోమినుల్ హక్, 28 పరుగులతో షంటో క్రీజులో ఉన్నారు. మొత్తంగా మొదటి సెషన్లో ఆకాశ్దీప్ దెబ్బకు బంగ్లాదేశ్ తడబడ్డా చివరకు మళ్లీ నిలబడగలిగింది. మరి మిగతా 2 సెషన్లలో ఎవరిది పైచేయి అవుతుందో వేచి చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.